సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శానిటేషన్ వర్కర్ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. 3 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఆల్ అవుట్ తాగి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇక ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సాయి సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ స్పందించడం లేదని, జీతాలు రాకపోవడంతో 400 మంది కార్మికులు ఆందోళన చేపట్టారని తెలిసింది. Rata? Hitam rata? Hitam rata? పూర్తి డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇప్పటికే చూస్తున్నాం మనం, జీతాలు ఇవ్వకే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో జాయిన్ చేసిన తర్వాత మరి డాక్టర్లు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటికే ఆల్అౌట్ తాగినట్లు తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందా? అసలు ఆ జీతాలు ఇవ్వాల్సిన యాజమాన్యం స్పందిస్తున్నారా ఇప్పటికైనా? సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న అనిత అనే శానిటేషన్ వర్కర్ ఆత్మహత్య యత్నం చేసి, అయితే 3 నుంచి 4 నెలలు ఆమెకు జీతం ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు. అయితే ఆమె నిన్న రాత్రే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆల్అౌట్ సాగిందని చెప్తున్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఆమెకు చికిత్స అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆత్మహత్య యత్నం చేయడానికి అనేక కారణాలను చెప్తున్నారు. ఏదైతే ఏజెన్సీ వీరికి సంబంధించి 300 నుంచి 400 మంది ఎంప్లాయీస్, అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు. సాయి సెక్యూరిటీ సర్వీసెస్ దాని కింద వీళ్ళు పనిచేస్తున్నారు. ఉద్యోగులు ఎవరైతే వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నారు, వారికి సంబంధించి అనేక రకాల ఆబ్లిగేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ వీరిని విధుల్లోకి తీసుకునే క్రమంలో 20 నుంచి 50 వేలు ముందస్తుగా డబ్బులు తీసుకున్నారనేది చెప్తున్నారు. అదే కాకుండా 3 నుంచి 4 వేల వరకు 4 నెలల వరకు జీతం అయితే పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి వారికి ఇచ్చే నామమాత్ర వేతనాలు ఏవైతే ఉంటాయి 8 నుంచి 12 వేల మధ్య అయితే జీతాలు అయితే ఇస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ బాధ్యురాలు ఎవరైతే ఉందో శానిటేషన్ వర్కర్ అనిత, ఆమెకు 3 నుంచి 4 నెలల జీతం లేకపోవడం ఒకటి. ఆమె భర్త కూడా ఇక్కడే మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనే సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు కూడా 4 నెలల జీతం అయితే పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. దీంతోనే కుటుంబం నడపడం భారంగా మారి ఆమె ఆత్మహత్య యత్నం చేసిందని చెబుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నతాధికారులు సేకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏదైతే సాయి సెక్యూరిటీ సర్వీస్ అనే ఏజెన్సీకి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారు. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి వివిధ రకాల పనులు చేసేందుకైతే వీరిని నియమించుకున్నారు. అందులో కొంతమంది శానిటేషన్ వర్కర్లు కావచ్చు, కొంతమంది పేషెంట్ కేర్ సెక్షన్ లో చేస్తున్నారు, మరి కొంతమంది సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. అయితే వీరికి కొంతమంది సూపర్వైజర్లను కూడా పెట్టింది ఏజెన్సీ. 8 నుంచి 10 మంది సూపర్వైజర్లు ఉంటారని చెప్తున్నారు. నిత్యం ఈ సూపర్వైజర్ల వేధింపులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవైపు జీతాలు సమయానికి ఇవ్వకపోగా, రెండోది ఈ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన సూపర్వైజర్లు వీరిని తరచూ రోజుకు వారికి ఏవైతే సాయంత్రం పూట అయ్యే ఖర్చుల కోసం డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా వారు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. కొంతకాలంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ సెక్యూరిటీ ఏజెన్సీ అరాచకాలు పెరిగిపోయాయి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అనే ఆరోపణలు అయితే గుప్పమంటున్నాయి. వీరిలో 240 మంది జనరల్ ఆసుపత్రి ఆవరణలో పనిచేస్తూ ఉండగా 50 మంది మెడికల్ కాలేజీ పరిధిలో పనిచేస్తున్నారు. అయితే ఈ సాయి సెక్యూరిటీ సర్వీస్ హైదరాబాద్ లో నుంచి ఆపరేట్ అయితే చేస్తుంది. ఇక్కడ సూపర్వైజర్లే పనిచేస్తుంటారు. అయితే అనిత అనే ఎవరైతే శానిటేషన్ వర్కర్ ఉందో ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె మనోవేదనకైతే గురైనట్టుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు వైద్యులు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆల్అౌట్ తాగిన క్రమంలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఇమీడియట్ గా క్రిటికల్ యూనిట్ కు తీసుకొచ్చారు. సంగారెడ్డిలోని క్రిటికల్ కేర్ యూనిట్ కు. అక్కడే ఆమె చికిత్స అయితే కొనసాగుతూ ఉంది. కార్మికులకు మరో విషయం ఏంటంటే, కార్మికులు తీసుకున్న ఈ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఆ ఏజెన్సీ ఎక్కువ సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నట్టుగా చూపించి తక్కువ సంఖ్యలో విధుల్లో ఉన్నవారు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే 300 మంది పనిచేస్తే 400 మందికి జీతాలు
తీసుకుంటున్నట్లుగా ఒక ఆరోపణ అయితే ఉంది. ముఖ్యంగా సూపరింటెండెంట్ సంగారెడ్డి మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ అదే గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉంటారు. ఆయన తర్వాత మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఈ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు, వారికి సంబంధించిన బాగోగులు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడప్పుడు మానిటరింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ వీరి పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ సూపర్వైజర్ల అరాచకం పెరిగిపోయింది. ఒకవైపు జీతాలు సమయానికి చెల్లించకపోగా ఆ పనిచేస్తున్న ఏవైతే కార్మికులు ఉన్నారో వారి కుటుంబం అయితే మనోవేదన గురవుతుంది. మరోవైపు ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో వారి ఖర్చులకు రోజుకు 100 నుంచి 200 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కార్మికులు చాలా మంది ఆత్మహత్య శరణం అనే కోణంలో తమ ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్. Tamrata? Tamrata?